తమిళనాట ఇటీవల జరుగుతున్న పరిణామాలు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి, జయలలిత ప్రాణసఖి శశికళకు దగ్గరి పోలికలను సూచిస్తున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి ఎలా అయితే ఆయన పంచన చేరారో, శశికళ కూడా అలాగే జయ అంతఃపురంలోకి చేరారు. ఓ దశలో తన బంధువులకు పోయస్ గార్డెన్ను అడ్డాగా చేసుకున్నారు. పెత్తనం అదే స్థాయిలో ఉండడంతో జయ శశికళను పోయస్ గార్డెన్ నుంచి తరిమి కొట్టారు. అయితే తన అన్న వారెవ్వరూ లేని జయ తిరిగి శశికళను మళ్ళీ చెంతకే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో అడుగు పెట్టాకే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా దూరమవుతూ వచ్చారు. ఇటు శశికళ పంచన చేరిన తరువాతే జయ తన అన్న జయకుమార్ కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. తన అన్నయ్య చనిపోయినా కూడా జయ పరామర్శించలేదంటే శశికళ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆనాడు ఎన్టీఆర్ మరణానికి లక్ష్మీ పార్వతి కారణం అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు శశికళపై కూడా అవే ఆరోపణలు. కానీ ఎన్టీఆర్కు బలమైన కుటుంబం ఉండడం, ఆమెతో ఎవ్వరూ కలిసి రాకపోవడంతో లక్ష్మీ పార్వతి తెరమరుగయ్యారు. కానీ శశికళకు జయ కుటుంబం నుంచి వచ్చిన ముప్పేం లేదు. జయలలితకు ఉన్న ఒకే ఒక అన్నయ్యను ఏనాడో శశికళ దూరం చేసింది. దీనికి తోడు పార్టీ సీనియర్ నేతలు కూడా శశికళ వైపే ఉండటం కలిసొస్తున్న అంశం. పార్టీలోని మరో వర్గం శశికళపై తీవ్ర వ్యతిరేకతతో ఉంది. ఈ నేపథ్యంలో ఆనాడు టీడీపీలో వచ్చినట్లుగా అన్నా డీఎంకేలో కూడా తిరుగుబాటు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే తమిళనాట శశికళను తరిమి కొట్టగలిగే బాబు లాంటి నేత ఎవరైనా పార్టీలో ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. ఇక శశికళ వేసే పాచికల ముందు ఆమె వ్యతిరేకులు ఏమాత్రం ప్రభావం చూపిస్తారన్నది కీలకం కానుంది. ఈ నేపథ్యంలో శశికళ ముఖ్యమంత్రి పీఠంపై పెత్తనం చెలాయిస్తారా, లేక లక్ష్మీ పార్వతిలా కళ కోల్పోతారా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. యోయో న్యూస్, చెన్నై.